ఈ దసరా నుండి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి అశ్వయుజ మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోండి. వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ఈ దసరా నుండి సామాన్యంగా ఉంటుంది. విజయదశమి రోజు దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించినా ప్రార్థించినా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. ఈ విజయదశమి రోజు ఏ మంచి కార్యాన్ని మొదలుపెట్టినా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. విజయం తప్పక వరిస్తుంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంపాదన కొద్దిగా పెరుగుతుంది, అయితే అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో అధికారుల కారణంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక విజయాన్ని సాధించడానికి బలపడతారు. మీరు ఒక విద్యార్థిగా మీకోసం సానుకూల ఖ్యాతిని ఏర్పరచుకోగలుగుతారు. మీ మనస్సు విద్య వైపు మొగ్గు చూపుతుంది. మీరు మీ పిల్లల పురోగతి గురించి శుభవార్త కూడా అందుకుంటారు. మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం అవుతుంది. ఆ వ్యక్తితో మిమ్మల్ని మరింత ప్రేమలో పడేలా చేస్తుంది. మొదటి సగం మీకు చాలా అదృష్టం ఉంటుంది, ఎందుకంటే మీకు అద్భుతమైన సందర్భాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు అనుకూలిస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టడం, పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం శుభం కలుగుతుంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ పదవి ప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు మీకు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. సినిమా, టీవీ, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. అన్నదానానికి, గో సంరక్షణకు మీ శక్తి మేర వివరాలు ఇస్తారు. భాగస్వాముల పనితీరుని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వారిలో లోపం కంటపడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరి ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ వ్యవహరించరు. పరిస్థితులు బేరీజు వేసుకొని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. సర్పదోష నివారణ చూర్ణంలో స్వర్ణరక్ష చూర్ణం కలిపి స్నానం చేయండి. ఎక్కువ జీతం వచ్చి నమ్మకమైన సేవక జనాన్ని నియమించుకుంటారు. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ రంగంలో రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. సరైన సమయానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయండి. ఇతరులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతాయి. ఇదే సమస్యగా మారుతుంది. డబ్బులు వసూలు చేసుకోలేరు. వారిపై చర్య తీసుకోలేరు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. విద్యా సంబంధిత, నిర్మాణ సంబంధిత రుణాలు మంజూరు అవుతాయి. నిత్యం హనుమాన్ సింధూర్ ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పశువుల పెంపకం, పౌల్ట్రీ వ్యాపారులకు అనుకూలం. ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులకు మధ్యస్థంగా ఉంది. పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కీళ్ళ నొప్పులు, ఈఎన్టీ సమస్యలు ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్ల వల్ల లబ్ధి పొందుతారు. తెలిసి తెలియని వైద్యం చేయించుకోవద్దు. ప్రకృతి వైద్యాలకు దూరంగా ఉండండి. నరదిష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది.
వివాహాల శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పుస్తక పఠనం, గ్రంథ రచన పట్ల శ్రద్ధ అధికమవుతుంది. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకొని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుకూలతలు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. చోర భయం పొంచి ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవు అని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉంటారు. సోదర సోదరి వర్గంతో సంబంధం, బాంధవ్యాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అధిక శ్రమ చేస్తారు. అయితే మీరు ఊహించని పరిణామాలు ఎదుర్కోవడం వల్ల, ప్రత్యర్థుల వ్యూహం వల్ల అంతగా లాభాలు రావు. అయినప్పటికీ మరో రూపంలో ధనం వస్తుంది. ఆ లోటు పూడుస్తుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాల్లో అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ సన్నిహితుల సహకారంతో వాటిని ఒక గాడిలో పెట్టగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు. కార్యాలయంలో టీమ్ స్పిరిట్తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. వాహనం మార్పు చేస్తారు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. రాజకీయ పదవి ప్రాప్తి, కోర్టుపరమైన వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ కొనసాగిస్తారు. కోర్టు తీర్పులు రాకుండానే మధ్యవర్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. శాంతి, సహనం, ఓర్పు వహించి చర్చలు ఫలవంతం చేసుకుంటారు. మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు. మీ వ్యాపారంలో ఓ స్త్రీ భాగస్వామ్యం కలిసి వస్తుంది. మీ భాగస్వామి వద్ద స్నేహితుల వల్ల మీ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారుతుంది. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వహించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే లొంగి ఉండడం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేత కాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు. కృషిని నమ్ముకుంటారు. భగవంతుడిని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెప్తారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్లలో లోపాలను బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయభారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనసును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. నిర్మలమైన ఆలోచన విధానం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. చక్కటి ప్రణాళికతో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక వార్త మానసిక శక్తిని ఇస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. దగ్గరి వారితో విభేదించకండి. వారాంతంలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీ సూర్యారాధన శుభప్రదం. ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధి బలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.